నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాల్లోకి వెళ్తే, గిరిజన హక్కుల పరిరక్షణే ధ్యేయంగా, వారి ఆత్మగౌరవమే లక్ష్యంగా గిరిజనాభివృద్ధిని ఆకాంక్షిస్తూ గిరిజన ప్రజా సమాఖ్య జిపిఎస్ జాతీయ కమిటీ ఆధ్వర్యంలో మైదాన ప్రాంత గిరిజనుల రాజకీయ రిజర్వేషన్ల సాధనకై గిరిజన ప్రజా చైతన్య యాత్ర నిర్వహిస్తున్నట్లు వడిత్య శంకర్ నాయక్ ఆదివారం గిరిజన భవన్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనుల సంక్షేమానికి నా వంతు కృషి చేస్తానని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సైదా నాయక్, రాజు నాయక్, జె సంతోష్ నాయక్, ఆర్ హనుమాన్ నాయక్, పేరం సత్యం, మోహన్ కుమార్, ధర్మ తదితరులు పాల్గొన్నారు. చేసి ఇవాళ ప్రజలందరినీ కూడా జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి ఇలాంటి స్థానాల్లో, ఇలాంటి గిరిజన భవనంలో తీసుకొని వచ్చి ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఇవాళ ప్రకాశం జిల్లాకు సంబంధించి ఒంగోలు పట్టణంలో ఇవాళ గిరిజన ప్రజా సమాఖ్య జిపిఎస్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశాన్ని మనం నిర్వహిస్తా ఉన్నాం. ఇవాళ 100లో 6% మనకు రిజర్వేషన్ అన్నప్పుడు ఇవాళ 100 ఉద్యోగాలు ఉంటే 6 మంది గిరిజనులు ఉండాలి. ఇవాళ 100 మంది ఎమ్మెల్యేలు ఉంటే 6 మంది గిరిజనులు ఎమ్మెల్యేలు ఉండాలి. 100 మంది సర్పంచులు ఉంటే 6 మంది గిరిజనులు ఉండాలి. 100 మంది ఎంపీటీసీలు ఉంటే 6 మంది గిరిజనులు ఉండాలి. ఇవాళ 100లో 6% ఈ రాష్ట్రంలో ఏదైనా సరే 100 కోట్ల రూపాయల నిధులని రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తే 6 కోట్ల రూపాయలు ఈ ప్రజలకి, ఈ ప్రజా సంక్షేమానికి, ఈ గిరిజనుల యొక్క అభివృద్ధికి ఖర్చు పెట్టాలి. కాబట్టి ఆ దిశగా మా జనాభా ఎంతో, మా వాటాని అంత కేటాయించాలని ఇవాళ పాలక ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే వారి కొడుకు ఎమ్మెల్యే అయ్యారు, వారి కొడుకు ఇవాళ మంత్రి అయ్యారు. అంటే వారి మామ ముఖ్యమంత్రిగా గతంలో స్వర్గీయ ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా పనిచేశారు. కాబట్టి వారి అల్లుడుగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి వారి కొడుకు గతంలో ఎమ్మెల్సీ అయ్యి మంత్రి అయ్యారు, ఇప్పుడు ఎమ్మెల్యే మంత్రి అయ్యారు. రేపు ఆయన ముఖ్యమంత్రి అవ్వడానికి కూడా ఇవాళ ప్రయత్నాలు జరుగుతూ ఉందనే విషయాన్ని కూడా నేను మీ ముందుకు ఉంచుతా ఉన్నాను. అంటే వారి కుటుంబం, తాత ముఖ్యమంత్రి అయితే తండ్రి, తండ్రి ముఖ్యమంత్రి అయితే కొడుకు, కొడుకు ముఖ్యమంత్రి, వారికి పుట్టబోయేటువంటి బిడ్డలంతా కూడా వాళ్ళే ముఖ్యమంత్రులుగా, వాళ్ళే ఎమ్మెల్యేలుగా, వాళ్ళే ఎంపీలుగా మనల్ని పరిపాలిస్తానే ఉంటారు. కానీ మనం వాళ్ళ దగ్గర పరిపాలించబడుతూ ఉండాలి. వాళ్ళు పాలకులుగా ఉంటే మనం పాలితులుగానే వారి కబంధస్థాల్లో ఉండాలనేది ఇవాళ వారి యొక్క సిద్ధాంతం. కాబట్టి అలాంటి సిద్ధాంతాన్ని మనం అందరం కూడా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ గిరిజనుల్లో కూడా ఎంతో సమర్థవంతమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. ఇవాళ చదువుకున్న వాళ్ళు, సమాజం పట్ల పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ ఎంతో మంది ఉన్నారు. ఇవాళ మా నాన్న, మా అమ్మ ఇవాళ వ్యవసాయ కూలీలుగా మా గ్రామంలో, మా ఊర్లో ఉంటారు. నేను, మా నాన్న ఎమ్మెల్యే కాదు, మా తాత ఎమ్మెల్యే కాదు, రాజకీయ కుటుంబం కాదు. కానీ పరిస్థితుల యొక్క ప్రభావం వల్ల, నేను చేసినటువంటి ప్రయాణంలో నాకు ఎదురొచ్చినటువంటి సమస్యల వల్ల, నేను అనుభవించినటువంటి సమస్యల వల్ల నేను కూడా ఈ సమాజంలో నా జాతి తరపున నా గొంతు వినిపించాలి, నా ప్రజల్ని చైతన్యవంతులు చేయాలి. నేను వారికి ఏమి చేయకపోయినా సరే వారిని నిద్రం మేల్కొల్పాలనేటువంటి ఉద్దేశంతో విద్యార్థి నాయకుడిగా, ప్రజా సంఘ నాయకుడిగా, గతంలో మాజీ కమిషన్ సభ్యుడిగా, ఇప్పుడు కూడా మీ బిడ్డగా ఇక్కడ వచ్చి మాట్లాడుతూ ఉన్నాను. ఇవాళ రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి కార్యక్రమాలు మనం ఏర్పాటు చేయలేదు. ఇవాళ గిరిజన జాతి ఎదిగితే శంకర్ నాయక్ ఎదిగినట్టు కానీ, శంకర్ నాయక్ ఎదిగితే గిరిజన జాతి ఎదిగినట్టు కాదు. కాబట్టి నా జాతి ఎదగాలి, నాలాగా మిమ్మల్ని తయారు చేయాలి, మిమ్మల్ని కూడా నాయకులుగా, నాయకత్వాన్ని మీ దగ్గర చేర్చాలని ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తా ఉన్నామే. కానీ ఏదో ప్రజల్ని సంఘటితం చేసి ఆ ప్రజలని పార్టీలకో, నాయకులకో వాళ్ళకి మనం ఈ జాతిని వారికి అప్పచెప్పాలని కాదు. కాబట్టి ఇవాళ ఈ జాతికి మంచి జరిగితే నాకు జరిగినట్టు, నేను అందరూ మీరు బాగుంటే నేను బాగున్నట్టు, ఆ ఉద్దేశంతోనే ఒక మంచి సంకల్పంతో, ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇవాళ నేను మీ అందరికీ కోరేది ఒకటే, ఇవాళ చాలా మంది పెద్దలు చాలా విషయాలు ఇక్కడ వ్యక్తపరిచారు. ఇవాళ గిరిజన జాతిని ఒక కుటుంబంగా, ఒక సమూహంగా మనం అందరం కూడా ప్రయాణించాలనే
ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఇక్కడ సుగాలీలు మాత్రమే నాయకుడు కాదు, వారికి మాత్రమే నాయకత్వం కాదు. ఇక్కడ ఎరుకుల వాళ్ళు తక్కువ కాదు, యానాది ప్రజలు తక్కువ కాదు, చెట్టు ప్రజలు తక్కువ కాదు, నక్కల ప్రజలు తక్కువ కాదు. అందరినీ కలుపుకొని వారి నుంచి వారి యొక్క ఆలోచనలను తీసుకొని రాబోయేటువంటి రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వంలో ఉన్నటువంటి చిన్న చిన్న ఆ పొరపాట్లను సరిదిద్దుకొని వారు కోరిన విధంగా, వారు సూచించిన విధంగా ఈ ప్రయాణాన్ని బలోపేతం చేయడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామే తప్ప రాబోయేటువంటి ఏ కార్యక్రమమైనా పెద్దలు చెప్పినట్టు, పెద్దలు సూచించినట్టు అందరినీ కలుపుకొని అవసరమైతే వారి యొక్క నాయకత్వంలో కార్యకర్తగా పనిచేయడానికి కూడా ఏ మాత్రం వెనుకాడబోనని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇక్కడ నాయకత్వం అంటే వ్యక్తిది కాదు, వ్యవస్థదిగా ఉండాలి. ఇక్కడ వ్యక్తి ముఖ్యం కాదు, వ్యవస్థదిగా మనం కాపాడుకున్నప్పుడే. ఇక్కడ వ్యక్తి పర్మనెంట్ కాదు, ఇవాళ నేనుంటాను రేపు ఇంకొకరుంటాడు. కానీ సృష్టి ఉన్నంత వరకు గిరిజన జాతి సమాజంలో ఎప్పుడు ఉండాలి, ఈ జాతికి ఎప్పుడు గౌరవం ఉండాలి, ఆత్మగౌరవం ఉండాలి అంటే మనం జాతిని నాయకత్వం వహించే విధంగా తప్పనిసరిగా దిశగా నేను తప్పనిసరిగా వారు కోరిన విధంగా, సూచించిన విధంగా ప్రయాణం చేయడానికి నాకు ఏమాత్రం అభ్యంతరం లేదని కూడా మరొకసారి సభాముఖంగా తెలియజేస్తూ ఇవాళ ఈ సభ ద్వారా నేను అన్ని రాజకీయ పార్టీలకు కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను. అన్ని రాజకీయ పార్టీల్లో గిరిజన ప్రజలు ఉన్నారు. ఏ స్థాయిలో వారి వారి స్థాయిలో ఆ పార్టీలో కూడా చాలా మంది గిరిజనులు నాయకత్వం వహిస్తా ఉన్నారు. కానీ అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇవాళ అధికారంలో ఉండేటువంటి కూటమి ప్రభుత్వానికి మా తరఫున లేఖలు రాయాల్సినటువంటి అవసరం ఉంది. మైదాన ప్రాంత గిరిజనులు కూడా రేపు జరగబోయేటువంటి డీలిమిటేషన్ లో, నియోజకవర్గాల పునర్విభజనలో మా ఎస్సీ సోదరులకు ఏ విధంగా అయితే నియోజకవర్గాలని అంటే జిల్లాలని ఒక యూనిట్ గా తీసుకొని జిల్లా జనాభాలో ఉండే ఆ జనాభా ఎస్సీ జనాభా ఎంత ఉందో ఆ రేషియోలో ఏదైతే ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా అవకాశం కల్పిస్తా ఉన్నారో రాజ్యాంగంలో సమానమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎస్సీలకి ఏ అవకాశాలు అయితే ఉన్నాయో ఎస్టీలకు అవే అవకాశాలు ఉన్నప్పుడు మమ్మల్ని కూడా ఆ ప్రాతిపదికన జిల్లాలని యూనిట్ గా తీసుకొని రేపు డీలిమిటేషన్ లో పెరిగేటువంటి నియోజకవర్గాలలో మాకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని అన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తూ ఇవాళ అధికారంలో ఉండేటువంటి కూటమి ప్రభుత్వానికి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే 125 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. 6% ఉన్నప్పుడు 11 మంది ఎమ్మెల్యేలు ఉండాలి ఎస్సీలు ఇక్కడ. కానీ వాళ్ళు 7 మంది మాత్రమే ఉన్నారు. ఆ 7 మంది కూడా ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమయ్యారు. కానీ ఈ ప్రాంతానికి, మైదాన ప్రాంతానికి కనీసం మన వైపు పెద్దలు చెప్పినట్టు చట్టసభల్లో మనం ఉన్నామా, మన కష్టాలేమి, మన బాధలేమి, మనం తింటున్నామా, జీవిస్తున్నామా, మరణిస్తున్నామా అనేటువంటి మాట చట్టసభలో మాట్లాడేవాడు ఇక్కడ కూడా లేకుండా ఇవాళ మనకు తీరనటువంటి అన్యాయం జరుగుతూ ఉంది. రాజకీయంగా ఎందుకు మనకు అవకాశం కావాలి అంటే ఈ సమాజానికి, సమాజంలో ఉన్నటువంటి సమస్యలకి, అసమానతలకి ఇవాళ పరిష్కారం దొరకాలంటే అది కేవలం రాజకీయం ద్వారా, రాజకీయ సమానత్వం ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మీ అందరికి కూడా నేను కోరేది ఒకటే, ఇవాళ ఒంగోలు వెళ్ళాను. ఇవాళ ఆదివారం 28వ తారీఖు నాడు నువ్వు ఎక్కడ వెళ్ళావని మీ గ్రామానికి వెళ్ళినప్పుడు, మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని అడిగినప్పుడు ఇవాళ నేను ఒంగోలు టౌన్కి వెళ్ళాను. గిరిజన భవనంలో ఇవాళ మన గిరిజన పెద్దలంతా కలిసాం. మనం అందరం కూడా వచ్చేటువంటి 29 ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలకి మీరు ఏ పార్టీలో అన్నా ఉండండి, మీరు ఏ పార్టీ కన్నా ఓటేసుకోండి, మీరు ఏ పార్టీలో అన్నా నాయకత్వం వహించండి, ఎదగండి. కానీ జాతి యొక్క ఐక్యతని, జాతి యొక్క అంటే ఎదుగుదల కోసం జాతిని ముందుకు నడిపించడానికి మాత్రం పార్టీలకు అతీతంగా, జెండాలకు అతీతంగా, తెగలకు అతీతంగా, మన ప్రాంతాలకు అతీతంగా అందరం సంఘటితమైనప్పుడే అందరికీ ఎక్కడ ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా, మీరు ఏ స్థానంలో ఉన్నా మీకు గౌరవం, న్యాయం అక్కడ జరుగుతుందే తప్ప అలా రాకుండా ఎక్కడికక్కడ వాళ్ళ దగ్గరే మనం ఉంటే మనల్ని కేవలం మనల్ని రాజకీయంగా సంఘటితం కాకుండా ఒక చోట ఒక 100 మంది
మందో 1000 మందిలో కలవలేకుండా మన యొక్క బలాన్ని మనకు తెలుసుకోకుండా అన్ని రాజకీయ పార్టీలు కూడా మన వైపు కుట్ర చేసే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి వాళ్ళ కుట్రలని మనం పసిగట్టాలి. మనమందరం కూడా రాజకీయంగా సమిష్టిగా ఐకమత్యంతో ఉండి మీరు ఏ పార్టీలో ఉన్నా జాతి యొక్క ఐక్యతకి చెప్పి జాతి యొక్క బలాన్ని చెప్పి నువ్వు ఎదగడానికి నువ్వు ప్రయత్నం చేయాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నంద్యాల జిల్లాలో చేశాం, గతంలో పల్నాడు జిల్లాలో మార్చారు అనేది ఇది ఒక మొదటి ప్రయత్నం. ప్రతి జిల్లాలో రౌండ్ టేబుల్ సమావేశంతో పాటు అవసరమైతే పరిస్థితులకు అనుగుణంగా బహిరంగ సభల్ని పెట్టేటువంటి కూడా ఏర్పాటు చేద్దాం. ఇవాళ ఇక్కడ 100 మంది వచ్చారు, ఈ 200 మంది వచ్చారు, ఈ 100 మంది 200 ఉంది. కాబట్టి ఆ రకంగా ప్రజల్లో ఈ సమాచారాన్ని తీసుకుని వెళ్ళి మనమందరం కూడా రాబోయేటువంటి రోజుల్లో సమాఖ్య కావచ్చు అన్ని గిరిజన ప్రజా సంఘ కేంద్రంగా ఒక భారీ బహిరంగ సభని కూడా ఏర్పాటు చేసే ఒక ప్రయత్నంలో ఇది ఒక మొదటి. ఆ రోజు మీరు అందరి తర్వాత కావచ్చు, ఆ రోజు మీరు నా దగ్గర కావచ్చు, పత్రికల ద్వారా కావచ్చు, ఏదైనా ఈ యొక్క సమస్య మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకి రాజకీయంగా ఈ యొక్క సమస్యని పరిష్కరించాలని అంటే అందరూ కూడా మీరు రావాలి. ఒక్కరికి 10 మంది యొక్క నాయకత్వాన్ని బలోపేతం చేయాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మనం ఏ పని చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ ఇవాళ పూర్తిగా ప్రైవేట్ అయిపోతా ఉంది. ఇవాళ ఎదుగుదల అనేది ఎక్కడ కూడా ఉండదు. పేదవాడి ఆస్తి మీ అందరూ కూడా చెప్తా ఉన్నారమ్మా. మనం ఎప్పుడైతే బాగా చదువుకుంటామో మంచి కార్యక్రమాలను కూడా మనం చేయించేటువంటి వాళ్ళగా ఉంటాం. కాబట్టి మీరందరూ కూడా బాగుండాలి. మీకే కష్టం వచ్చినా మళ్ళీ ఏదో మీటింగ్ వచ్చి కల్పించాలి. మైదాన ప్రాంత గిరిజనులకు రాజకీయ ప్రాతినిధ్యం వెంటనే కల్పించాలి. చెంచు గిరిజనులకు రాజకీయ ప్రాతినిధ్యం వెంటనే కల్పించాలి. మైదాన ప్రాంత గిరిజనులకు రాజకీయ ప్రాతినిధ్యం వెంటనే కల్పించాలి. మైదాన ప్రాంత గిరిజనులకు చట్టసభల్లో ప్రాతినిధ్యము కల్పించాలి. మైదాన ప్రాంత గిరిజనులకు చట్టసభల్లో ప్రాతినిధ్యము వర్ధిల్లాలి గిరిజన రాజ్యాధికార పోరాటాలు, వర్ధిల్లాలి గిరిజన ఆత్మగౌరవ పోరాటాలు, వర్ధిల్లాలి గిరిజన ఆత్మగౌరవ పోరాటాలు. ముందుగా మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. నా పేరు వడిత్యా శంకర్ నాయక్. నేను గిరిజన ప్రజా సమాఖ్య జీపీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడిగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడిగా ఇవాళ మీతో కొన్ని విషయాలు పంచుకుంటా ఉన్నాను. ఇవాళ ముఖ్యంగా మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకి దాదాపుగా 80 సంవత్సరాలుగా, అంటే స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అవుతున్నప్పటికి కూడా ఇప్పటికి కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి లక్షలాది మంది ప్రజలకి రాజకీయంగా చట్టసభల్లో సముచిత స్థానం లేకపోవడం నిజంగా ఇది ఒక చాలా బాధాకరమైనటువంటి విషయం. అందుకనే రేపు జరగబోయేటువంటి నియోజకవర్గాల పునర్విభజనలో ప్రతి జిల్లాని ఒక యూనిట్గా తీసుకొని ఇవాళ రాజ్యాంగబద్ధంగా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కల్పించినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ రాజ్యాంగ ఫలాలని మా ఎస్సీ సోదరులకు ఏ రకంగా అయితే జిల్లాని ఒక యూనిట్గా తీసుకొని ఆ జిల్లా జనాభాలో వాళ్ళకి ఎక్కడైతే మరి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అవకాశం కల్పిస్తూ ఉన్నారో అదే రీతిలో అదే పద్ధతిలో మాకు కూడా రేపు జరగబోయేటువంటి నియోజకవర్గాల పునర్విభజనలో అవకాశం కల్పించాలని ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తూ ఇవాళ ప్రకాశం జిల్లాకు సంబంధించి ఒంగోలు పట్టణంలో గిరిజన ప్రజా సమాఖ్య జీపీఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రజా సంఘాలు, ముఖ్యంగా గిరిజన ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు, మేధావులు, మరి ఉద్యోగులు, యువత, మహిళలు అందరినీ, విద్యార్థుల్ని అందరినీ కూడా సమీకరించి ఈ కార్యక్రమాన్ని రౌండ్ టేబుల్ ద్వారా వారి యొక్క ఆలోచనలను అన్నిటినీ కూడా ఇక్కడ మేము అందరం కూడా షేర్ చేసుకోవడం జరిగింది. మేము ఇవాళ అన్ని రాజకీయ పార్టీలకు కూడా మా ప్రజలు మీ పార్టీలకి, మీ ప్రభుత్వాలకి ఇప్పటిదాకా మేము ఓటు బ్యాంకుగా లేతే జెండాలు మోసే కార్యకర్తలుగా, కూలీలుగా మమ్మల్ని చూశారు. ఇకనైనా మమ్మల్ని మనుషులుగా చూడండి, మాన ప్రాణాలని కాపాడండి. రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులు ఏవైతే ఉన్నాయో వాటికి మా ప్రజలకి అందించేదానికి ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కూడా పనిచేయాలని కూడా మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ప్రతి ఏటా 1000 కోట్ల రూపాయలు
ఇవాళ గిరిజనుల సంక్షేమానికి నిధులు కేటాయిస్తూ ఉన్నా, పథకాలు ప్రవేశపెడతా ఉన్నా, ఆ నిధులని పంచే దాంట్లో, ఆ పథకాలని ఆ ప్రజలకు చేర్చే దాంట్లో మా ప్రతినిధులు లేకపోవడం వల్ల మాకెక్కడ కూడా న్యాయం జరగడం లేదు. కేవలం ప్రకటనలకి అసెంబ్లీలోనో పార్లమెంట్లోనో చెప్పుకోవడానికి మాత్రమే పనికొస్తూ ఉన్నాయి. కానీ మా నిధులు ఎవరికి ఖర్చు పెడతా ఉన్నారు, మా సంక్షేమాన్ని ఎవరికి ఇస్తూ ఉన్నారు, ఇవాళ పాలకులు ప్రభుత్వాలు ఇవాళ మీడియా ద్వారా ప్రజలకి తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంది, బహిర్గతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇవాళ ఈ రాష్ట్ర జనాభాలో ఏ కమ్యూనిటీ అయినా వారి జనాభా ఎంతో ఆ రీతిలోనే ఆ రాజకీయం కూడా అవకాశం కల్పించాలి. అంటే ఇవాళ రెండు సామాజిక వర్గాలు 5-4% ఉన్నటువంటి సామాజిక వర్గాలే ఇవాళ రిజర్వేషన్ల పేరుతో ఈ ప్రజల్ని మీకు రిజర్వేషన్లు ఉన్నాయని కేవలం రిజర్వేషన్ల పేరుతో వెనుకబాటుకు గురి చేస్తూ ఆ రెండు కమ్యూనిటీస్ అంటే ఆ రెండు సామాజిక వర్గాలు కూడా రాజకీయంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజలని కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుంటా ఉన్నారు. మీరు ఓటు బ్యాంకుగా వాడుకోండి, కానీ ఆ ఓటు బ్యాంకులో కూడా మా వాటాని, మా సీట్లని, మా సంక్షేమాన్ని, మా అభివృద్ధిని కూడా సామాజిక న్యాయంతో సముచిత స్థానం కల్పించాలని కూడా మీ ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకనే ఈ 80 సంవత్సరాల కాలంలో మనం ఏమైతే కోల్పోయామో, ఈ ప్రభుత్వాలు మాకు ఏ రకమైన నష్టాన్ని కలిగించాయో దానిని మా ప్రజల్లో తీసుకొని పోవడానికే ఇవాళ ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. ఇలాంటి సమావేశాలు అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేస్తాం. ప్రతి గిరిజనుడికి, ప్రతి గిరిజన కుటుంబానికి ఈ సమాచారాన్ని చేరవేస్తాం. అందరినీ కూడగట్టి ఏకమత్యంతో మా యొక్క హక్కులని కాపాడుకోవడానికి భవిష్యత్తు తరాలకి మా గిరిజనులకి మంచి చేసేదానికి ఇది ఒక వేదికగా ఇది దోహదపడుతుందని మీ ద్వారా తెలియజేస్తూ, ఇకనైనా అన్ని రాజకీయ పార్టీలు మానవతా దృక్పథంతో మానవీయ కోణంలో మా గిరిజనుల వైపు ఆలోచించాలి. ముఖ్యంగా ఇవాళ అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ మేనిఫెస్టోను చిత్తశుద్ధితో అమలు చేయాలి. ఏదో ఓట్ల కోసమో సీట్ల కోసమో కాకుండా మా నిధులు, మా సంక్షేమాన్ని మా ప్రజలకు చేరవేయాలి. అదేవిధంగా మాకు రావాల్సినటువంటి రాజకీయ సమానత్వాన్ని కూడా ఈ ప్రభుత్వం కల్పించాలి. లేకపోతే వచ్చే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇవాళ ఎమ్మెల్యేగా అయ్యాడు చంద్రబాబు నాయుడు అంటే కుప్పంలో మా ప్రజలందరూ కూడా ఓట్లేశారు. అక్కడ కూడా వేలాది మంది గిరిజనులు ఉన్నారు. ఇవాళ మంగళగిరిలో నారా లోకేష్ బాబు గారు ఇవాళ ఎమ్మెల్యే అయ్యారంటే మా ప్రజలు ఓట్లేశారు, ఎమ్మెల్యే అయ్యారు, మంత్రి అయ్యారు. మరి అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైతే ఎమ్మెల్యేగా గెలిచారో అక్కడ కూడా మా ప్రజలు ఓట్లేశారు, గెలిపించారు. వారి మీద నమ్మకంతో ఆ నమ్మకాన్ని కనుక కాపాడుకోకపోతే ఏ ప్రజలైతే ఓట్లేసి అధికారం ఇచ్చి వాళ్ళకు హోదా కల్పించారో అదే ప్రజలు 2029లో అదే ఓటు ద్వారా మళ్ళీ వాళ్ళకి ఇంటికి పంపించేటువంటి ఏర్పాటు కూడా చేస్తారని మీ ద్వారా తెలియజేస్తూ హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. మీడియా మిత్రులకు ధన్యవాదాలు. భారతదేశం స్వతంత్రం రాకముందు బ్రిటిష్ వాడు ఈ దేశాన్ని పాలించినప్పుడు అంతకుముందు రాజ్యరిక వ్యవస్థ భారతదేశం. రాజు కడుపున రాజు బిడ్డ, రాజు కడుపున ఎవడైతే రాజుకు పుట్టినటువంటి బిడ్డ తన రాజ్యానికి రాజు అవుతాడు. అది రాజ్యరిక వ్యవస్థ. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఈ దేశానికి స్వతంత్రం బ్రిటిష్ వాడు వెళ్ళిపోయిన తర్వాత ఈ రాజ్యాంగాన్ని మనం రాసుకున్న తర్వాత ఆ రాజ్యాంగంలో ఎవరైనా పోటీ చేయొచ్చు, ఏ కులమైనా పోటీ చేయొచ్చు, ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టుకోవచ్చు. కానీ పెట్టుకున్నటువంటి రాజకీయ పార్టీ ప్రజలకి ప్రజాస్వామ్యాన్ని, ఆర్థికంగా ప్రజల్ని అభివృద్ధి చేసి ఆ దేశాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఆ రాజకీయ పార్టీల మీద ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో బలమైనటువంటి 2 కులాలు, ప్రధానంగా కమ్మారెడ్డి, ఈ కులాలు వారి జనాభా మొత్తం కూడా 7% కూడా లేనటువంటి ఆ కులాలు భూమి మీద ఆధిపత్యం, పరిశ్రమ మీద ఆధిపత్యం, సినీ రంగం మీద ఆధిపత్యం, అన్ని రంగాలు, సమస్త రంగాలని ఆ కులాలు దగ్గర పెట్టుకొని మిగతా కులాలని ఓటుని కొనుగోలు చేసుకొని ఓటు ప్రజాస్వామ్యంగా వేసుకునేటువంటి ఓటు ఇవాళ కింది కులాలు ఏదైతే కింది కులాలు పోటీ చేసి నెగ్గేటువంటి పరిస్థితి లేదు. కింది కులాల్లో రాజకీయ పార్టీ పెట్టుకొని అధికారంకి వచ్చేటువంటి పరిస్థితి లేకుండా ఈ రాష్ట్రంలో రాయలసీమ రెడ్లు, కోస్తా ప్రాంత కమ్మవాళ్ళు,
ఈ రెండు కులాలు కోస్తా కమ్మలైతే భూమి మీద, సినీ పరిశ్రమ మీద, వాళ్ళ సంపద మీద, సిరి సంపద మీద వాళ్ళు ఆధిపత్యం ఉంది. రాజకీయ అహంకారంతో, అదే మనం చూసాం అసెంబ్లీలో బాలకృష్ణ అహంకార ధోరణితో మందు దాగి నెత్తికి మరి వాళ్ళ స్పెట్స్ పెట్టుకొని అహంకార ధోరణితో, అధికారం దాహంతో మాట్లాడేటువంటి తీరు. మరొక పక్క రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి, అంతకుముందు రాజశేఖర్ రెడ్డి, అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి, అంతకుముందు జనదుర్మలి జనార్దన్ రెడ్డి, అంతకుముందు మొత్తం రెడ్లు కమ్మలు మాత్రమే ప్రజాప్రతినిధుల, ఎరుకుల వాళ్ళు, సుగాలీలు, మాలలు, మాదిగలు, సాకలి, మంగలి, కుమ్మరి సమస్త శ్రామికూర్తులు చేసేటువంటి వాళ్ళు పరిపాలించడానికి అవకాశం లేదా? ఇవాళ మేము 70 ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత చట్టసభల్లో ప్రాతినిధ్యం లేదయ్యా, మీరు ఎలక్షన్ వచ్చినప్పుడు మా పార్టీ ప్రజాస్వామ్య పార్టీ, ప్రజల ఆకాంక్షని నెరవేర్చే పార్టీ, కాబట్టి మీరందరూ నాకు ఓటు అంటారు. ఎక్కడ ప్రజాస్వామ్య పార్టీ అని మేము అడుగుతున్నాం. 79 సంవత్సరాల తర్వాత చట్టసభల్లో ఎరుకులోడి గొంతు లేదు, యానాది గొంతు లేదు, సుగాలి గొంతు లేదు, చెంచు గొంతు లేదు, నక్కలవారు ఆర్థిక స్థితిగతి మాట్లాడేటువంటి వాళ్ళు లేడు ఈ జాతుల్లో. కాబట్టి వీళ్ళకి రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్ ఏదైతే ఉందో, రాజకీయ రిజర్వేషన్ ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహానుభావుడు రాజకీయ రిజర్వేషన్ కల్పించాడు. ఈ మైదాన ప్రాంతంలో వాళ్ళ సీట్లు పోతాయని, రెడ్డి గారు సీటు పోద్దని, కమ్మవారు సీటు పోద్దని మొత్తం రాజకీయంగా కూడబలుకొని వచ్చిన భారత ప్రభుత్వం నుంచి కమిషన్ మొత్తం కూడా ఏజెన్సీలో మాత్రమే పరిమితం చేసి అక్కడ వాళ్ళని మొత్తం టోటల్ గిరిజన జనాభాకు సంబంధించి దామాషను మొత్తం కూడా అక్కడ ఆ ప్రాంతంలో గిరిజన ఏజెన్సీలో మొత్తం గిరిజనులే, అక్కడ కమ్మవారు లేరు, రెడ్డివారు లేరు, కాపులు లేరు. అక్కడ ఓటు మొత్తం ఓటర్స్ మొత్తం కానీ ప్రజలు మొత్తం కూడా గిరిజనులే. అక్కడ రిజర్వేషన్ కల్పించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ జనాభా దామాష ప్రకారం అక్కడ రిజర్వేషన్ కల్పించాలి. అట్లా మా ప్రాంతానికి సంబంధించినటువంటి జనాభా పక్షం మాకు కల్పించాలి. ఆ దిశగా మైదాన ప్రాంత గిరిజనులు మొత్తం కూడా హక్కుల కోసం, రాజ్యాధికారంలో భాగస్వామ్యం కోసం మేమందరం కూడా కలిసికట్టు గిరిజన సంఘాలు కూడా ఉద్యమించడానికి రాష్ట్ర వ్యాప్తంగా మరి గిరిజన వారిని, గిరిజన ఐక్యతని చాటుకోవడానికి ఇట్లాంటి రౌండ్ సమావేశాలు మరి ఈ రోజున శంకర్ నాయక్ గారు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నట్టు చాలా సంతోషం. అలాగే అనేకటువంటి గిరిజన ఆయా పార్టీలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా, గిరిజన రాజకీయ నాయకులు కూడా ఈ చైతన్యాన్ని ప్రజల్ని కల్పించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ శ్రీ అచలానంద ఆశ్రమంలో దసరా నవరాత్రుల్లో భాగంగా 6వ రోజు ఆశ్రమ నిర్వాహకులు శ్రీ 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 పరిపూర్ణ సిద్ధానంద స్వామి వారి ఆధ్వర్యంలో శ్రీ గోవిందమాంబ మహాదేవి, శాకాంబరి పార్వతీదేవిగా దర్శనమిచ్చారు. శ్రీ రాధాకృష్ణ ఆశ్రమ నిర్వాహకులు వేణుగోపాల స్వామి వారిచే శాకాంబరి పార్వతి అమ్మవార్ల విశిష్టతను తెలియజేశారు. కార్యక్రమంలో స్థానిక భక్తులు భారీగా హాజరై స్వామివార్లను, అమ్మవార్లను దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
గాయత్రి, అన్నపూర్ణ లక్ష్మి, కంచి కామాక్షి, వాళ్ళ శాకాంబరి, ఎన్టీ పార్వతీదేవి, రేపు లలితాదేవి, తర్వాత సరస్వతీదేవి, దుర్గా, కాళీ, విజయదశమి రోజు అమ్మవారు పోయిందమ్మ లలితాదేవి. 11 రూపాయల్లో చాలా సంవత్సరాల తర్వాత అమ్మవారు 11 రూపాయలు పూజలు అందుకుని ఉంటుంది. మనకి భారతదేశం అంతాను ప్రపంచవ్యాప్తంగాను అమ్మవారి యొక్క నవరాత్రి మహోత్సవాలు జరుపుకుంటారు. ఎందుకు ఈ నవరాత్రి మహోత్సవాలు జరుపుతున్నారంటే భిన్నత్వంలో ఏకత్వం. కాళికాదేవిని పూజ చేస్తే శైవ సాంప్రదాయం, అందువల్ల వాళ్ళు లక్ష్మీ దేవాలయాలు కాదు. లక్ష్మీదేవాన్ని పూజ చేస్తే వాళ్ళు వైష్ణవ సాంప్రదాయం, వాళ్ళు కాళికాదేవి దేవాలయం వెళ్ళారు. ఇలా సాంప్రదాయాలు పెట్టుకొని, అంటే ఇది ఒక రకం మతం. మేము శైవ మతస్థులని, వైష్ణవ మతస్థులు అనే పేరుతో ఒకరి దగ్గరికి ఒకరు వెళ్ళకపోతే ఈ నవరాత్రుల్లో అమ్మవారు లక్ష్మీదేవేశ్వరు ఇక్కడికి వస్తే విష్ణు భక్తులంతా మోకరిని నమస్కారం చేసుకుంటే వాళ్ళకి పాదాలు కొట్టుకోగానే అమ్మవారి కాళికాదేవి వరకు కనిపించింది. కదా లక్ష్మీదేవి భక్తులు కాళీదేవాలకి వెళ్తే కాళికాదేవి పాదాలు కొట్టుకుంటే అక్కడ ఆమె లక్ష్మీదేవిలా కనిపించింది. నేను అర్థం ఏంటి వెదవలారా, నేను ఒక్కదాన్ని ఉన్నది, ఎంతమంది లేరు, రోజుకు ఒక వేషం వేసుకొని తిరుగుతుంటాను, మీకు నచ్చిన వేషంతో పూజించండి కానీ మిగతా వేషాలు నాకు కావాలని అనుకోవద్దు, అన్ని వేషాలు నావే, అన్ని రూపాలు నేవే, వివిధ రూపాల్లో నేను ఉన్నానని చెప్పి అమ్మవారు చెప్పడమే ఈ నవరాత్రి యొక్క సందేశం. ఇక్కడ గోవింద మందిరంలో ఉన్నది, ఇంకొంచెం ముందుకు వెళ్తే గాయత్రి మందిరంలో ఉన్నది, గాయత్రి రూపంలో ఉన్నది కదా, శివాలయానికి వెళ్తే పార్వతి రూపంలో ఉంది, విష్ణువాలయానికి లక్ష్మీదేవి రూపంలో ఉంది. ఒక్కొక్క దేవాలయంలో ఒక్కొక్క రూపంలో ఉన్నది. అమ్మ మాత్రం ఒక్కటే. ఇంకొక విషయం ముందుకు వెళ్ళి చెప్పాలంటే అమ్మకు రూపం లేదు, రూపం లేదు, నామం లేదు. ఆమె చైతన్యం, ఆమె ఆత్మ ఎంతటా వ్యాపించింది. ఇప్పుడు ఈ శూన్యం మొత్తం కూడా ఈ స్లాబ్కి భూమికి మధ్యలో ఆమె యొక్క వ్యాపకత్వం ఉన్నది. ఆమె కంటికి కనిపించదు, వినిపిస్తుంది కదా, ఆమె స్పర్శ ఉండదు, కాబట్టి అంతటా వ్యాపించదు. కాకపోతే అలాంటి రూపాన్ని సేవించడం మనకు సాధ్యపడదు కనుక ఒక్క రూపంలో వచ్చేసాము అక్కడ కూర్చుంటూ ఉంటాం. ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క పని చేస్తూ ఉన్నదాన్ని మనం గమనిస్తే అన్ని రూపాయలు ఒకటే. దానికే కదా మనం ఇక్కడ గోవిందమ్మకి 2 రకాల వేషాలు వేస్తున్నాం. ఆమె రూపం చూడండి, ఆమె గాలి దగ్గర కూరగాయలు ఎన్నిగట్టాడు చూడండి వీరాచారి. ఆవిడకి ములుబాగల నుంచి శాంతమ్మ గారు పంపించింది, ఇక్కడ వీరాచారి కట్టాడు, మన సుబ్రహ్మణ్య మంత్రాలు చదువుతున్నాడు. ఆమె చెవుల మంత్రాలు కూడా బాగుంది, ఎందుకు ఆమె చెవులు కూడా ఖాళీ రూపం మీరు చూసుకోండి కావాలండి. ఇలాంటి కూరగాయలు మీరు ఎవరైనా కట్టించుకుంటారా? ఏమంటే కట్టించుకొని 6 గంటల సేపు ఉంటారా? ఆమె చూడండి పాపం సరే కానిరా కూర్చుని భక్తుల కోసం ఏదో ఒకటి భరిస్తారని చెప్పి ఆమె కూర్చొని అలా బరువు మోస్తూ 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 ఉండదు. పోనీ ఇప్పుడు మీరు వెళ్ళిన తర్వాత ఏమైనా తెస్తారంటే రేపు ఉదయం దాకా ఉండాలి, రేపు ఉదయం అది ఇస్తారంటే అబ్బాయి పిల్లలు తీయంటే మా గురువు రాలేదు, వీరాచారి రావాలి, మా జనరల్ మేనేజరు ఆయన ఇష్టంగా తీయమంటారు. వీళ్ళందరూ కాఫీలు తాగి, టీలు తాగి, బ్రేక్ఫాస్ట్ చేసి అవును అన్నీ చేసుకుని చిత్రాలు కూర్చొని అప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కటి నింపుతూ ఉంటారు. అప్పుడు ఆమె అనుకుంటుంది ఆ కూరగాయలు ఏంటో తెలుసా, ఒక్కొక్క కూరగాయ ఒక్కొక్క దుర్గుణం. మనిషిలో ఉన్నటువంటి ఒక్కొక్క మనకు అనంతమైన దుర్గుణాలు స్వామి 6 దుర్గుణాలు చెప్పాడు. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యం. ఈ 6 గుణాలు 600 గుణాలుగా వర్తిల్లుతూ ఉంటాయి. అందుకని మనలో ఉన్న దుర్గుణాలన్నీ కాయగూర రూపంలో ధరించి మీ గుణాలన్నీ నేను తీసుకుంటాను, మీకు పవిత్రమైన భావజాలం ఇస్తాను, పవిత్రమైన జన్మనిస్తాను, పవిత్రమైన భవిష్యత్తుని ఇస్తాను, పవిత్రమైనటువంటి మోక్షాన్ని కూడా ఇస్తాను అని మనవన్నీ తీసేసుకొని మన పవిత్రులు చేస్తుంది శాకాంబరి మహాదేవి. ఇద్దరు తాగేవా రేపవరు లేదండి చెరుకాడ తీసి పెడతారు, అవునా? కానీ పిల్లలు ఏముంటాయి, అమ్మగారికి చెప్పుడు కూడా తీస్తారా, కొట్టుకొని తిందాం అనుకుంటారు ఈ పిల్లలు. అది అక్కడ తీరు ఈ పిల్లలకి. సరే ఈ చెరుగడ తింటుందా అంటే ఆమె కాదు, ఎందుకంటే ఆమె పొడుగు. ఇక్కడ చెరగడ
పట్టి పీకే వాళ్ళు ఎంతమంది నాకు చెప్పండి, చేతులతో చూద్దాం. పళ్ళు గట్టిగా ఉండి పూర్వం మీరు చిన్నప్పుడు చెరుగడ్డ వచ్చుకొని 10 ముక్కలు తినేవాడు కదా, ఒక్క ముక్క వదలగలం మనం, వదలలేము. చెరుగడ్డ సారాంశం ఏంటంటే దానిలో ఒక తీపితనం ఉండదు, పైన గట్టితనం ఉండదు. ఆ పై గట్టితనమే మనలో ఉండే అహంకారం, ఆ లోపల ఉన్న తీపితనమే పవిత్రత. ఈ అహంకారం ఎప్పుడు పెడుతుందో మనలో ఉన్న సాధు స్వభావం బయటకు వస్తుంది. ఎప్పుడు సాధు స్వభావం బయటకు వస్తుందో అప్పుడు భగవంతుడు పూజా పుష్పంలాగా తయారవుతాం. అప్పుడే జీవితం ధన్యత జరుగుతుంది. అందుకోసమే జీవితాన్ని ఎలా తరింపు చేసుకోండి అని చెప్పి మనకి సందేశాత్మకంగా గడపడుతుంది. రేపు ఇంకొక వస్తుంది తర్వాత సరస్వతి పుస్తకం పుట్టుకొని, అవునా? ఆవిడేం చెప్తుంది, పుస్తకం అంటే ఏంటి, చదువు అని. చదువు అంటే ఏంటి, ఇప్పుడు ఈ పిల్లలందరినీ మీరు చదివిస్తున్నారు కదా, వాళ్ళు బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేస్తారు. మంచి ఉద్యోగం చేసిన తర్వాత ఇంటికి డబ్బులు పంపించమని వాళ్ళ అమ్మగారు ఫోన్ చేసింది అనుకోండి, నా ఖర్చులుగా సరిపోతారో నీకేం పంపిస్తాడు. ఈ శాలరీ 30,000 లక్ష రూపాయలు అయింది అనుకోండి, నాకు ఆ రేట్లు పెరిగాయి, అవి పెరిగాయి. ఇంటికి అమ్మలు మాత్రం డబ్బులు పంపించరు, BMW కారు కొనుక్కుంటారు. అమ్మనప్రోలు సిఎస్ఆర్ జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల 1987, 1992 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి మాజీ జడ్పీ చైర్మన్ ఈదర హరిబాబు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మరియు పూర్వ ఉపాధ్యాయులు రామిరెడ్డి, ఉన్నం కోటేశ్వరరావు, పూర్ణచంద్రరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ 33 సంవత్సరాల అనంతరం పూర్వ విద్యార్థుల సమావేశం నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటే బాగుంటుందని తెలుపుతూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి 1992 10వ తరగతి ఉత్తీర్ణులైన పూర్వ విద్యార్థులు 100 మందికి పైగా వారి వారి కుటుంబ సభ్యులు పిల్లలతో హాజరై సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో చైతన్య, జె వెంకటేశ్వర్లు, పూర్వ విద్యార్థులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. ఏంటంటే సహాయం అనేది మాట సహాయం కూడా ఎంతో విధంగా ఉపయోగపడుతుంది. నేను మాత్రం గర్వంగా అనుకుంటున్నాను. ఆ రోజున నా క్లాస్మేట్ అయినటువంటి లలిత వాళ్ళ నాన్న అక్కడ బజార్న నేను ఊరకు తిరుగుతుంటే వచ్చి, అబ్బాయి నీకు హైదరాబాద్లో ఉద్యోగం ఉంది, నేను మా అబ్బాయిని అడిగి జాయిన్ చేస్తా అని చెప్పి తీసుకెళ్ళి తర్వాత జాయిన్ చేసి ఈ రోజుకి నేను ఫైనాన్షియల్గా ఎక్కువగా తక్కువ కాకపోయినా చాలా ప్రశాంతంగా ఉన్నాను. నేను ఈరోజు ఎరువు షాప్ పెట్టుకుని అమ్మను పోతున్నాను. ఇక్కడున్న నా క్లాస్మేట్స్ అందరూ చాలామంది రోజు మన దగ్గరికి వస్తూ ఉంటారు, కలుస్తూ ఉంటాము. చాలా ఆనందంగా ఉంది. పేరున మన ఫ్రెండ్స్ ఇంతమంది. ఇంకోటి మా బ్యాచ్కి ఉన్న అదృష్టం ఏంటంటే ఉప్పలపాడు, అగ్రహారం, చోటపాలెం, కనపర్తి, దాసరాజపాలెం చెప్పినట్టు క్యారేజ్ తింటూ మూతలతో ఆడుకునేవాళ్ళవి, హై జంప్, లాంగ్ జంప్ ఆడుకునేవాళ్ళు. ఈరోజు మా పిల్లలకి గేమ్స్ అంటే అంత అవగాహన కూడా లేదని అనిపిస్తుంది. కానీ ఏదేమైనా కానీ ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు నా తోటి విద్యార్థులకి, మా సార్లకి అందరికీ పాదాభివందనం తెలుపుతూ ఇంతటితో ముగిస్తున్నాను. నా పేరు సునీత. నేను డిగ్రీ కంప్లీట్ చేశాను మంగమ్మ కాలేజీలో. ప్రజెంట్ టైలరింగ్ అది చేసుకుంటాను. మీ అందరినీ కలుసుకున్నందుకు. నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను ఒంగోలు నారాయణ కాలేజ్లో. సుబ్రహ్మణ్యం సార్ మా కెమిస్ట్రీ లెక్చరర్. సార్ నాకు రోజు చెప్తూ ఉంటారు మీరు పడిన కష్టం అంతా. ఆ రోజు ట్రైన్ చేసేది సుబ్రహ్మణ్యం సార్ క్లాస్లో. అది అలానే సార్ వేరే సార్ వాళ్ళతో కమ్యూనికేట్ చేయించి అందరి చేత ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటారు. నా గోల్ వచ్చేసరికి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివి మంచి సైంటిస్ట్ అవ్వాలని. ఇంకా సార్ అమర్పూర్ హై స్కూల్లో ఎలా ఉంటుందో తెలుసా, నేషనల్, ఇంటర్నేషనల్, స్టేట్, జిల్లా ఎక్కడ పెట్టినా అమర్పూర్ వాలీబాల్ టీం అంటే మామూలుగా ఉండదు. అమర్పూర్ హై స్కూల్ వాలీబాల్కి వెరీ వెరీ ఫేమస్, మామూలు ఫేమస్. నేను కూడా వాలీబాల్ ప్లేయర్ని, అంత ఫేమస్. ఇక్కడ ఫాదరు బాగా ఆడేవాడు, కబడ్డీ కూడా బాగా ఆడేవాడు. రెండోది ఈ అమ్మాయిని గురించి ఒక మాట చెప్తాను. షీ ఈజ్ ద మోడల్, నో డౌట్. వీరాంజనేయులకి ఆ అమ్మాయి భార్యగా దొరకటం అనేది వీరాంజనేయుల అదృష్టమే, దాంట్లో అనుమానం. అలాగే ఆ అమ్మాయికి వీరాంజనేయులు దొరకటం కూడా ఆ అమ్మాయి అదృష్టమే, నో డౌట్. ఎందుకు చెప్తున్నాడంటే ఆ అమ్మాయిని మోడల్ అని, భర్తే సంపాదిస్తున్నాడు, ఇంటికాడి పిల్లల్ని చూసుకుంటూ హౌస్ వైఫ్గా ఉందామని ఆలోచన నుంచి
నేను కూడా ఏదో ఒకటి చేయాలి, నేను డిగ్రీ చదివాను, ఏదో ఒకటి చేయాలని ఒక తాపత్రయంతో ఆ అమ్మాయి కూడా ఇక్కడ ఉన్నప్పుడు కరెక్ట్ మిషన్స్, ఆ మిషన్స్, ఈ మిషన్స్ పెట్టుకుని ఏదో ఒకటి పని చేస్తూ ఉండేది ఖాళీగా లేకుండా. ఇప్పుడు ఒంగోలులో ఉంటా కూడా టైలరింగ్ ఇంకేదో చేస్తూ ఉంది, రోలింగ్ ఏం చేస్తూ ఉంది. నాకు అంటే లేడీస్ కూడా ఎంపవర్మెంట్, వాళ్ళు కూడా ఖాళీగా లేకుండా భర్తతోటి సమానంగా వాళ్ళ చేతనైన పని చేస్తూ భర్తకు తోడుగా 10 రూపాయలు సంపాదిస్తూ కుటుంబాన్ని, పిల్లల్ని ఈ విధంగా చదివించుకుంటూ ఉంటాం అనేది ఇట్స్ ఏ మోడల్. అందుకనే నాకు ఈ అమ్మాయి కనబడగానే నాకు మిస్టర్ పెళ్ళం గుర్తొచ్చింది. మిస్టర్ పెళ్ళం ఈ అమ్మాయి అనిపించింది నాకు. ఇట్స్ కాంప్లిమెంట్. నిన్ను పొగుడుతున్నాను, వేరే ఇదే కాదు. కీప్ ఇట్ అప్. పిల్లలు బాగా చదివించుకోండి. ఒకసారి ఈ కుటుంబానికి కూడా మనం నెక్స్ట్ శ్యామ్ అండ్ ఫ్యామిలీ. మోహన్ సార్ గారికి హృదయపూర్వక అభినందనలు. నా పేరు గొల్లకారం శ్యాము, దాసరవారిపాలెం. మా అమ్మాయి, మా మిస్సెస్ శివకళ్యాణి పూజిత. అబ్బాయి అభినయచరం రాలేదు. మన ఎమ్మెల్యే గారు మన గ్రామానికి చేసిన చుట్టుపక్కల నియోజకవర్గాలందరికీ చెప్పవసరం లేదు, అందరికీ తెలిసిందే. ప్రతి పిల్ల నుంచి పెద్దవాళ్ళ దాకా తెలిసిందే. మా బాబాయ్ గారికి ఒక రకమైన గొల్లకారు శ్రీరామూర్తి గారికి అన్నదమ్ములు అనుకునేవాళ్ళు, బాబు గారిని. అందువల్ల ఆయన చేసిన నమ్మకం మనం చెప్పవసరం లేదు. రామరెడ్డి సార్ గారు. ఈరోజు సిఎస్ఆర్ జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్లో అమ్నబ్రోల్లో పూర్వ విద్యార్థులు 1985 నుంచి 92 బ్యాచ్ విద్యార్థులు అందరూ కలిసి ఈరోజు మా రీయూనియన్ ఫంక్షన్ని జరుపుకుంటున్నాము. ఒక్క 92లో 10th క్లాస్ రాసి పాస్ అయిన వాళ్ళే కాకుండా 1985 నుంచి 92 వరకు మాతో ట్రావెల్ చేసి మాతో సీట్లు పంచుకున్న వాళ్ళందరినీ పిలిచి ఆహ్వానించి వాళ్ళతో పాటు మా మధుర స్మృతుల్ని ఒకసారి నెమరేసుకోవడం జరుగుతుంది. ఒక విద్యార్థులే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ, పిల్లలు అందరితో కలిసి ఈ ఫంక్షన్ ఏర్పాటు చేసుకుంటున్నాము. ఇక్కడికి వచ్చినటువంటి మా అధ్యక్షులు శ్రీధర్ హరిబాబు గారికి, మా గురువులకి అందరికీ ధన్యవాదాలు. కాదు, మాలోని కూడా ఏదన్నా సరే కొంచెం వెనకబడి ఉన్నా, లేకపోతే పిల్లలకి ఏదైనా ఆర్థికంగా సాయం కానీ, లేదంటే ఎడ్యుకేషన్ పరంగా ఏదైనా కౌన్సిలింగ్ కానీ, ఇట్లా అందరికీ ఒకరినొకరు సహాయ సహకారాలు అందించుకుంటామని తెలియజేస్తున్నాను. దాళ్ళ పౌలు, సిఎస్ఆర్ జడ్పీహెచ్ హై స్కూల్ అమ్మనబ్రోలు. 87 to 1992 వరకు మేము ఇక్కడ 10th క్లాస్ వరకు చదువుకున్నాము. మా గ్రామంలో ఈ స్కూల్ అనేది ఒక 7-8 గ్రామాలకి ప్రధానమైనటువంటి స్కూల్గా ఉండేది ఒకప్పుడు. ఈ స్కూల్లో ఒక 1000 మంది దాకా చదువుకున్న సందర్భం కూడా ఉంది ఒకప్పుడు. అయితే మేము మా స్కూల్ యొక్క ఘన చరిత్రని, మా స్కూల్లో మేము నేర్చుకున్న విద్యా విధానాలను కానీ, ఈ సమాజంలో మేము ఎలా బ్రతకాలో, మేము ఎలా జీవించాలనేది ప్రధానంగా ఈ స్కూల్ ద్వారా మేము నేర్చుకున్నాం. ఎందుకంటే మా గురువులు చక్కని విద్యాబుద్ధులతో పాటు సమాజంలో మేము ఎలా బ్రతకాలి, ఏ విధంగా పెద్దలతో ఉండాలి, సమాజానికి మేము ఏ విధంగా ఉపయోగపడాలి అనేక విషయాలు మాకు ఈ చిన్నతనంలో ఇక్కడే బీజం పడ్డది. అయితే ఈ గ్రామంలో మేము అనేక మంది విద్యావంతులుగా, ఉన్నత స్థితిలో ఉద్యోగస్తులుగా ఉన్నారు. అలాగే ఈ గ్రామంలో క్రీడాకారులుగా అనేక మంది ఈ స్కూల్ నుంచే చదివి జాతీయంగా, అంతర్జాతీయంగా పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నటువంటి క్రీడాకారులు ఉన్నారు. అలాగే రాజకీయాల్లో కూడా ఇదే స్కూలులో ఓనమాలు నేర్చుకున్న బిడ్డలు స్కూల్లో ఎంతో ఉన్నత స్థితికి వెళ్ళడం జరిగింది. కనుక మా ఈ స్కూల్ని మేము బాగు చేసుకోవాలని సదుద్దేశంతో 33 సంవత్సరాల తర్వాత మళ్ళీ మేము పూర్వ విద్యార్థులుగా మేము కలుసుకోవడం జరిగింది. మా విద్యార్థుల్లోనే అనేక మంది అనేక రంగాల్లో స్థిరపడి ఉన్నారు. వీరందరూ కూడా స్కూల్ విషయంలో ఒక సదుద్దేశము, మంచి ఆలోచన కలిగి మనమంతా గేదర్ అవుదాం అనుకున్నారు. కనుక ఈరోజు మాకు మంచి అవకాశం ఈరోజు దేవుడు ఈరోజు అనుగ్రహించాడు. కానీ స్కూల్కి మేము భవిష్యత్తులో ఎంతో చాలా నిర్మాణాత్మకమైనటువంటి విషయాల్లో మేము ఇక్కడ చేయాలనుకుంటున్నాము. మాకు దీనికి తోడు మా పూర్వ విద్యార్థులు, మాకన్నా సీనియర్స్, మా తర్వాత ఉన్నవారిని కూడా మేము కలుపుకొని ముందుకు తీసుకెళ్ళాలి. ఈ స్కూల్ని బాగా డెవలప్ చేయాలి. ఈ అమ్మనబ్రోల్లో ఉన్న సిఎస్ఆర్ జడ్పీహెచ్ హై స్కూలు రాష్ట్రంలో ఒక పేరెన్నికల స్కూల్గా మార్చాలని మేము ఈరోజు నిర్ణయించుకొని ఇక్కడ కోరటం జరిగింది. మీ అందరికి వచ్చిన అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
నేను 1992 బ్యాచ్లు ఇక్కడ 10th క్లాస్ చదివాను. మాది స్వగ్రామం కనపర్తి. ప్రస్తుతం నేను స్కూల్ అసిస్టెంట్ హిందీగా మాచవరం జడ్పీ హై స్కూల్లో పనిచేస్తున్నాను. గత 33 సంవత్సరాల తర్వాత మేము ఈ స్కూల్లో మన ఫ్రెండ్స్ అందరూ కలవటము, పూర్వ విద్యార్థులను కలవటం సంతోషకరంగా ఉంది. మేము ఈ స్కూల్కి ఏదో ఒకటి సహాయం చేయాలని అనుకుంటున్నాం. ఈరోజు ఒక పండగ వాతావరణం చాలా బాగా ఉంది. ఇట్లా కలుసుకోవడం వల్ల నాకు చాలా హ్యాపీగా ఉంది. తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అందరూ స్నేహబంధంగా ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి. ముందు ముందు కూడా అందరం కలుసుకొని సుఖ దుఃఖాలన్నీ పంచుకోవాలని కోరుకుంటున్నాం. ఇప్పుడున్న విద్యకి కొంచెం తేడా ఉంది. ఫాస్ట్గా ఉన్నారు. పూర్వ విద్యలు నిదానంగా ఉంటారు విద్యార్థులు. ఇప్పుడు ఫాస్ట్గా ఉన్నారు. జనరేషన్ మారింది. శివపార్వతి. పూర్వ చదువులకి ఇప్పుడు చదువులకి చాలా తేడా ఉంది. పూర్వ చదువు పిల్లలు తల్లిదండ్రులు కష్టపడి ఇంట్లో అన్ని పనులు చేసి చదువుకునేవాళ్ళు. ఇప్పుడు పిల్లలకి ఆటలు తెలియదు, కష్ట విలువ తెలియదు, డబ్బు విలువ ఎట్లా వస్తుందో కూడా తెలియదు. వాళ్ళకి మనం నేర్పిస్తామంటే వాళ్ళకి కూడా అన్నీ తెలుస్తూ ఉంటాయి. ఎలా చదవాలి, ఎలా కష్టపడాలి, పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలి మనం చెప్తుంటే వాళ్ళకి తెలుస్తుంటే, మనం చెప్పకపోతే వాళ్ళకి ఏం తెలియదు. చాలా సంతోషంగా ఉందండి. పూర్వ విద్యార్థులు అందరం కలుసుకున్నందుకు. ఎప్పుడో 33 సంవత్సరాల క్రితం అందరం కలిసి 10th క్లాస్ చదువుకున్నాం. ఇప్పుడు అందరం ఒకేసారి కలిసేసరికి చాలా సంతోషంగా ఉంది. అందరి అభిప్రాయం. నాగులుపులపాడు మండలం అమ్మనబ్రోలు గ్రామంలో సుచిత్ర వీరయ్య చౌదరి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉచిత గుండె వైద్య శిబిరం, శంకర కంటి ఆసుపత్రి పెదకాకాని వారిచే ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించి అవసరమైన వారికి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం అమ్మనబ్రోలులోని యానాది కాలనీలో స్కూల్ గ్రౌండ్ నందు వాటర్ నిలవకుండా 60 ట్రక్కుల మట్టి తోలించి స్కూల్ ఆవరణలోని ఆట స్థలాన్ని శుభ్రం చేసి పిల్లలు ఆడుకునేందుకు వీలుగా బాగు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మనోజ్, టీడీపీ కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు. స్వచ్ఛ ఆంధ్రాని ఇనిషియేట్ చేసి ముఖ్యమైన పాత్ర వహిస్తున్న మా పారిశుద్ధ్య కార్మికులకు మేము ఈ దసరా పండుగకి బట్టలు ఇచ్చి వాళ్ళని సత్కరించుకుంటున్నాం. మరిదాసు నువ్వు బట్టలు తీసుకోవాలా? మీడియా ప్రతినిధులందరికీ నా నమస్కారాలు. చంద్రబాబు నాయుడు గారి సహకారంతో, లోకేష్ అన్న గారి సహకారంతో, అలాగే వీరయ్య చౌదరి గారి ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్ళే విధంగా ఫస్ట్గా ఈ మెడికల్ క్యాంప్ అనేది నిర్వహించడం జరిగింది.
సో ఇంకా ఆయన ఆశయాలను ఈ విధంగా అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్తామండి. ఈరోజు ఈ కార్యక్రమం స్టార్ట్ అవడానికి మొదటగా సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో వేరే గారు చనిపోయిన తర్వాత ఈ గ్రామం అంతా కూడా మనలో చాలామంది మరి దిక్కులేని పరిస్థితుల్లో చాలా వేదనలో ఉన్నప్పుడు మేడం సుచిత్ర వీరేశ్వర మేడం గారు అమనపురం గ్రామంలో ప్రతి ఇంటిని దర్శించడం జరిగింది. అప్పుడు చాలామంది మేడం గారి దృష్టికి తీసుకురా చాలా అనారోగ్యం పరిస్థితులతో గుండె జబ్బులని కంటి బాధలతోటి కొన్ని ఆమె దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆ క్షణంలోనే మేడం గారు టైం చూసుకొని ఈ కార్యక్రమం చేద్దామని ఆ రోజు మనసులో అనుకొని కొంతమంది చెప్పడం కూడా జరిగింది. అయితే మంచి టైం చూసుకొని అందరు సెలవులు ఉన్న టైంలో అయితే మంచి బాగుంటుందని ఈ దసరా సందర్భంగా ఎప్పుడైతే అందరు ఖాళీగా ఉంటారని ఈ కార్యక్రమాన్ని పెట్టమని ఆదేశించడం జరిగింది. దీనివల్ల ఎంతమంది పేదలు గుండె నొప్పులతోటి కన్ను చూపు బాగలేక పల్లెటూరులో సరైన ట్రీట్మెంట్ లేక బాధపడుతున్న టైంలో ఇటువంటి ఆలోచన రావటం మేడం గారికి చాలా సంతోషకరమైన విషయం. అయితే ముక్కుబడిగా కాకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని హాస్పిటల్ డాక్టర్ల దగ్గర ఎవరైతే నిజంగా హార్ట్కి సంబంధించిన బాగలేదో కంటి ఆపరేషన్ అవసరమయ్యో వాళ్ళందరూ కూడా మరలా ఆయా హాస్పిటల్కి గుంటూరు హాస్పిటల్కి పోయి ఆపరేషన్ చేయించడానికి కూడా వీరికి ఒక టీంని 10 మందితో ఒక టీంని ఏర్పాటు చేసి ఉన్నారు. ఆ 10 మంది టీము ఎవరైతే మరి బాగలేని ఉన్నారో వాళ్ళ ఫోన్ నెంబర్ని తీసుకొని వాళ్ళు ఫోన్ చేసి మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళు పూర్తిగా న్యాయం జరిగే వరకు కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఒక టీంని ఏర్పాటు చేశారు. వీళ్ళందరూ కూడా ఇంతటితో అవ్వలేదు, అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు వెంటనే పర్యవేక్షించి వాళ్ళ హాస్పిటల్ తీసుకెళ్ళి బాగు చేసే కార్యక్రమం కూడా మేడం గారు ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నారు. మేమందరం కూడా నిజంగా చాలా మరి వీర చౌదరి గారు చనిపోయారు, మరి ఎలా మా పరిస్థితి ఎలా రాజకీయంగా కానీ మరి ఇక్కడ మమ్మల్ని ఆదుకున్న పరిస్థితి ఎవరు లేదన్న టైంలో మేడం గారు మరి ముందుకు వచ్చి నేనున్నాను మీకు అనే ఒక ధైర్యాన్ని నింపినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాలు మరి మేడం గారు ఇంకా ఎన్నో చేస్తారని చేయబోతున్నారు. గ్రామంలో కానీ మండలంలో కానీ మరి వీరలేని లోటు మేడం గారు తీరుస్తారనే నమ్మకం అందరికీ కలిగించే విధంగా ప్రతి కార్యక్రమాన్ని మొక్కుబడి పూర్వకంగా కాకుండా నిజాయితీగా నిక్కసంగా చేసే విధంగా కార్యక్రమాలు చేసే విధంగా ఉంటారని ఈ విధంగా మేడం గారికి పార్టీ తరఫున మాకు పూర్తి సహకారం మా ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారు అన్ని విషయాల్లో మాకు సహాయ సహకారం అందిస్తున్నాడు. ఈరోజు కూడా రావాల్సింది ఆయన నిన్నే అసెంబ్లీ సమావేశంలో ముగించుకొని కొంచెం లేటుగా రావటం వల్ల కొంచెం లేటుగా వస్తానని చెప్పున్నాడు. అయితే ఆయన కూడా వచ్చి ఉండేవాడే. ఆయన ఎమ్మెల్యే గారు మరి ఆయన యొక్క సహకారం మాకు పూర్తిగా ఉన్నారు. మేడం గారు అలాగనే ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ మండలంలోనే మంచి అభివృద్ధి పనులు నడిపించదని మేమందరం ఆశిస్తున్నాం. వీరే చౌదరి గారికి ముఖ్యమైన 2 ఆశయాలు ఉన్నాయి. ఒకటి వైద్యం, విద్య. ఈ 2 అందరికీ అందించాలని ఆయన ఎప్పుడూ తపన పడేవారు. వైద్యంతో స్టార్ట్ చేశాను, విద్య దగ్గర కూడా వెళ్తాను, అందరికీ విద్యను కూడా అందించే విధంగా నేను చేయాల్సిన ప్రతి ఒక్క కార్యక్రమం నేను చేస్తాను. మీరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే అవకాశం వస్తాను. ఏం చేయాలంటే అది పార్టీ ఎలా చెప్తే అలా పార్టీ సహకారంతో ముందుకెళ్తాం ఖచ్చితంగా. స్టార్ట్ ఆల్రెడీ చేశాను, త్వరలో ఇంకా ముందుకు వెళ్తాము. అవి దాని గురించి ఇప్పుడు మాట్లాడకూడదు, కొంచెం టైం ఉంది. ఖచ్చితంగా ఆ టైం వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా మాట్లాడతాను. థ్యాంక్ యూ. మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టాను మేము. ఆదివారం సెలవు. సార్, నా పేరు మాలకొండయ్య, ఎంపీపీఎస్ అమనపురం ఓఎస్సీ. అలాగే మేడం గారు రంగమ్మ మేడం గారు, అలాగే చైర్మన్ అయినటువంటి జనార్దన్ సార్ గారు, మేము మొత్తం కూడా ఈ స్కూల్లో టీచర్స్గా పనిచేస్తున్నాం మేమిద్దరం. అయితే ఇదివరదాకా ఈ స్కూల్ నందు
ఇక్కడ గ్రౌండ్ అంతా కూడా అస్తవ్యస్తంగా ఉన్నది. ఈ యొక్క సుపరిపాలనలో భాగంగా మన యొక్క ముప్పవరపు సుచిత్ర మేడం గారి యొక్క సహకారంతో ఇవాళ మా యొక్క స్కూల్ యొక్క గ్రౌండ్ నందు 60 ట్రిప్పుల మట్టితోటి గ్రౌండ్ క్లియర్ చేసుకోవటం జరుగుతుంది. అంతేకాకుండా మా స్కూల్కి కావాల్సినటువంటి ఎటువంటి సహాయ సహకారాలు అన్నీ కూడా మేడం గారు అందిస్తామని చెప్పారు. అలాగే మేము కూడా పిల్లలు ఇదివరకు తక్కువగా ఉన్నారు, కానీ ఇప్పుడు 82 మంది అయింది. మా స్కూల్ని మోడల్ స్కూల్గా చేసుకుంటున్నాం. మోడల్ స్కూల్లో ఉపాధ్యాయులు అందరం ఉన్నాం. అయితే ఒక పోస్ట్ ఖాళీగా ఉంది. రేపు డిఎస్సిలో వస్తారు. వచ్చిన తర్వాత మా యొక్క ఫుల్ఫిల్ అవుతుంది మా యొక్క ఈ యొక్క టీచర్స్ యొక్క మొత్తం. అలాగే మాకు రూమ్స్ కూడా 3 మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఇంకొక 2 ఈ యొక్క డ్రిల్స్ ఏదో ఒకటి పెట్టించుకొని చేసుకోవాలి అని మేడం గారికి కానీ మన మాజీ జడ్పీ చైర్మన్ ఎదురు హరిబాబు సార్కి కూడా చెప్పడం జరిగింది. అలాగే మేడం గారు స్పందిస్తూ మీకు ఏది కావాల్సి ఉన్న సహాయ సహకారాలన్నీ కూడా అందిస్తాం సార్, మీరు ప్రతిరోజు పిల్లలకి శుభ్రమైనటువంటి మంచి విద్యా విధానం అమలుపరచండి అని చెప్పేసి సూచించడం జరిగింది. అలాగే మేడం గారు మీ యొక్క సహాయ సహకారాలతోటి మా యొక్క ఎన్జీపాడు మండలం నందు మన అమ్మనపురం వైసీని ఉత్తమ స్కూల్గా చేయడానికి సహాయ సహకారాలతో మేము ఉపాధ్యాయులందరం కృషి చేస్తాం. అలాగే రోలు కూడా పెంచి ఇక్కడ అంతా కూడా మాకున్నది ఎవరు అంటే ఎస్టీ పిల్లలు మాత్రమే, యానది పిల్లలు మాత్రమే ఉన్నారు. కాబట్టి వాళ్ళని డెవలప్ చేస్తే మాకు యొక్క మంచి ఫలితాలు వస్తాయి. అలాగే రోలు బాగా పెరుగుతుంది. అప్పుడు మండలంలో ఉన్నటువంటి స్కూళ్ళన్నిటికి కూడా ఉత్తమ స్కూలుగా తయారవటానికి సహాయ సహకారాలతోటి ఈ యొక్క జనార్దను ఇక్కడ ఉన్నటువంటి నాయకుల యొక్క సహకారంతో స్కూల్ను డెవలప్ చేయటకు పూర్తిగా మేము కృతజ్ఞ అవుతున్నాం. అలాగే సార్, నా పేరు జనార్దన్ రావు. మొన్న ఇటీవలే సుచిత్ర మేడం గారు మా కాలనీకి వచ్చారు. మేడం దృష్టికి మేడం మా స్కూల్లో గ్రౌండ్ ఎత్తుపల్లాలు ఉండటం వల్ల నువ్వు వాటర్ నిలబడుతున్నాయి కావున మీ వంతు ఏదైనా సాయం చేయమని అడిగితే మరుసటి రోజు మాకు గ్రావెల్ కావటం జరిగింది. ఇప్పుడు ఆ గ్రౌండ్ శుభ్రంగా ఉంది. పిల్లకాయలు ఆడుకోవడానికి కూడా బాగా నీట్గా ఉంది. అలాగే మేడంకి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మాకు స్కూల్ వచ్చే గ్రౌండ్ మొత్తం గత ప్రభుత్వంలో మొత్తం గుంతలుగా ఉండేది. మేము మేడం గారికి చెప్పాము, సుచిత్ర మేడం మా సంఘానికి వస్తే మేము చెప్పాము, అమ్మ మా పిల్లలు ఇట్లా ఇబ్బంది పడుతున్నారు, గ్రౌండ్ మొత్తం బాగా గుంతలు పడితే వాన వస్తుంది, వానలో బురదలో పిల్లలు బాగా ఇబ్బంది పడుతున్నారని చెప్పంగా మేడం గారు మాకు మరుసనాటికే 61 ట్రక్కులతోటి తన సొంత డబ్బులతోటి మాకు మట్టి తోలిచ్చారు. మొత్తం నైట్ క్లీన్గా మొత్తం సదరం చేయించారు. వచ్చేసి మాకు వీరయ్య చౌదరి గారు ఎలాగో మేము పిలిస్తే పలికి మాకు పని ఎట్లా చేశారో సేమ్ మేడం గారు కూడా మాకు అలాగే పిలిస్తే పలుకుతూ మాకు పని చేస్తున్నారు. దానికి మేడం గారికి మేము ఎంతో కృతజ్ఞులై ఉన్నాం. వదిన ఉంది చూడు, వాళ్ళ మామ పేరు ఏం పేరు? అందుకే అంటుంది అదే మేడం గారు జరిగితే ఇందాక వైద్య సేవను చూశారు. ఈరోజు ఇప్పుడేమో మీకు ఈ స్కూల్ గురించి చూపించాము. ఇది వీరయ్య చౌదరి గారిది ఆశయం, ఎప్పుడైనా వైద్యం ముందుండాలి, విద్య కూడా ముందుండాలని. అదేవిధంగా మా ప్రయాణం కూడా కొనసాగిస్తాం. స్కూల్ ఇంతకుముందు పిల్లలు ఏమైనా వాళ్ళు ఆడుకోవాలంటే కూడా బాగా ఇబ్బంది పడేవాళ్ళు, రాళ్ళు ఉండేటివి గుచ్చుకునే విధంగా.
స్టడీస్తో పాటు పిల్లలకి యాక్టివిటీస్ అనేవి కూడా కంపల్సరీ ఉండాలి. సో అది ఆలోచించుకొని మట్టి తోలించడం జరిగింది. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.